షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. అందుకాయన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అందుకైనా దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అయితే దీన్ని కొంచెం లోతుగా ఆలోచన చేస్తే కనుక ఆ నెక్స్ట్ వచనంలో, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూచుడికైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. అయితే శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నమాట, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గూర్చి అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట. అయితే ఈ వచనం ద్వారా మనకి కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అంటే దేవుని యొక్క మర్మములను గ్రహించుటకు, దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుంటానికి మన పిహెచ్డీలు, మన చదువులు, లేకపోతే మన తెలివితేటలు ఏమీ పనిచేయవు. దేవుని యొక్క నెరవేర్పు ఉండాలి. ఆ నెరవేర్పు మనలో నెరవేరాలంటే మనము ఆయన వాక్యము చేత అంటు కట్టబడి ఉండాలి. మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయపు ఆలోచనల్లో ఆయన వాక్యము నాట్యమాడుతూ ఉండాలన్నమాట. మన క్రియల్లో ఆయన వాక్యం నెరవేరుతూ ఉండాలి. ఎంత చక్కని మాట చూడండి. ఆ సమయమని యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, జ్ఞానులకు వివేకులకి మరుగు చేసి అంట పసిబాలురకు అనగా చిన్నపిల్లని కాదు, అంటే చదువులేనులు కావచ్చు, పామర్లు కావచ్చు, అటువంటి వారికి నీవు ఈ మర్మాలని బయలుపరచవు, కానీ జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసామని ఈ వాక్యం మాట్లాడుతుంది. అంటే దేవుని యొక్క రాజ్య మర్మము ఏ విధంగా మనకి నెరవేర్చబడుతుంది, తెలియజేయబడుతుంది ఆలోచన చేస్తే కనుక ఆయన యొక్క వాక్యమునకు విధేయత చూపడం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆయన సన్నిధిలో గడుపడం ద్వారా, నిత్యము ఆయనను స్తుతించి ఆరాధించడం ద్వారా, ఇవెప్పుడు కూడా మన జీవితంలో ఉంటే కనుక దేవుని వాక్యంలో మనకు అర్థం కానిది ఏది కూడా ఉండదు. ఎందుకంటే మనము ఆయనకి ఇష్టమవుతాం కదండి. ఎల్లవేళలో కూడా ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన మాటతో ఉంటే, ఆయన ప్రార్థనతో ఉంటే మరి ఆయనకి నచ్చమండి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనివాడు, ఆయనను ప్రేమించేవాడు అని మన వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి అటువారికి తండ్రి ఖచ్చితంగా ఆ మర్మాలను గ్రహించే శక్తిని, బలమును ఆయన దయచేస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందుకని దేవుని రాజ్య మర్మము తెలుసుకుంటే మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మరి మనం అనుగ్రహింపబడినప్పుడు మనం గ్రహిస్తున్నామా లేదా, లేకపోతే మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నామా? అలా కాకుండా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన అడిగితే కనుక ఆ యొక్క మర్మాలను ఆయన మనకి తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. కాబట్టి అటు రీతిగా వాక్యానుసారమైన జీవితంలో ఉండి ఆయన అడిగి ఆ యొక్క వాక్య మర్మాలను గ్రహించి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మమ్మల్ని కన్న ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ యొక్క వాక్య మర్మములు అనుగ్రహింపబడి ఉన్నవని, ఎవరైతే నీ యొక్క మాటతో అంటుకట్టబడి నిత్యము నిన్ను ఆరాధిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ వాక్యమునకు విధేయులై అంటున్నటువంటి వారికి ఈ యొక్క వాక్య మర్మములను మీరు తెలియజేస్తున్నారని ఈరోజు వాక్యం ద్వారా మాతో తెలియజేశారు ప్రభువా. నాయన, నీ వాక్యమును చదువుటకు, గ్రహించుటకు తండ్రి ప్రభువా. నాయన, ఇదిగో తండ్రి, ఈరోజు మీరు చెప్పినట్టుగా జ్ఞానులకు వివేకులకు సంగతులు మరుగు చేసి పసిబాలురకు అనగా జ్ఞానం లేని వారికి, పామరులకు ఆ సంగతులు మీరు బయలుపరుస్తున్నట్లుగా, నెరవేరుస్తున్నట్లుగా నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు నాయన. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా తండ్రి ప్రభా నీ వాక్యము ద్వారా నడిచే తండ్రి ప్రభా జీవితాన్ని మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నాయన నీ పరలోక రాజ్య వారసుల గుంపులు ఉండి కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.